వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఏమనుకున్నామంటే ట్రేడింగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా ఆడాలని తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఆప్షన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాలలో ఎన్ని ఇండెక్స్లు ఉంటాయి, ఎన్ని రకాల ఆప్షన్స్లో మనం ఆడొచ్చు. అంతేకాకుండా ఈ ఆప్షన్స్లో కాల్ సైడ్ అంటే ఏంటి, పుట్ సైడ్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. ఎవరైతే బిగినర్స్ కొత్తగా ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు, ఆప్షన్స్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. అంతేకాకుండా మీకు ఈ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే దాని అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు బిట్ కాయిన్ కావచ్చు, డెల్టా కావచ్చు, బిఎన్టీ కావచ్చు, గోల్డ్ పైన కావచ్చు, ఇలా రకరకాల ట్రేడ్ కావాలనుకుంటే మామూలుగా డెల్టా ఎక్స్చేంజ్ అనమాట, అది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డీమార్ట్ అకౌంట్ అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ముందుకు వచ్చేసి నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ క్లారిటీ అయితే వినండి. అంతేకాకుండా ఈ ట్రేడింగ్ అనేది ఎవరైతే బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు క్లారిటీ అయితే బాగా ఇంట్రెస్ట్ పడిన ఈ వీడియో అయితే చూడండి. అంతేకాకుండా మీకు ఒక పేపర్ పెన్ అయితే తీసుకొని రాసుకుంటూ కూడా ఇంకా మంచిదే. ఓకే, ముందుకు వచ్చేసి టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేనైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం వచ్చేసి నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు ఆప్షన్స్ అంటే స్టాక్స్ పైన ఆప్షన్స్ ఏముంటుంది, తర్వాత ఇండెక్స్లో స్టాక్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడవచ్చు, మనకి ఆప్షన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, అలా రకరకాలు ఉంటాయి. బట్ నేనేమంటున్నా అంటే అవి చాలా కొద్దిగా వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దానిలో ఆడాలి అనమాట. ఓకే, మామూలు మనం బిగినర్స్ ఎట్లా ఆడుకోవచ్చు అంటే ఇప్పుడు వచ్చేసి మనం స్టాక్ పైన ఆడొచ్చు అనమాట. ఇప్పుడు స్టాక్స్లో వచ్చేసి మనకి 48 స్టాక్స్ పైన ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 26లో అయితే ఓపెన్ అయినాయి. సో దాని మీద మనం ఆడదాం అనమాట. ఓకేనా? నేను వచ్చేసి ఇప్పుడు ఎస్బీఐ అనే ఒక స్టాక్ అయితే తీసుకుంటున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ దీంట్లో ఆప్షన్ మీద ఏ విధంగా ఆడొచ్చు అనేది చెప్తా. మామూలుగా వచ్చేసి సెల్ బై అంటే ఇంట్రాడేలో, సెల్లింగ్ అంటే కింద పడడం అనమాట, బయింగ్ అంటే పెరగడం అనమాట. అది మనం ఇంట్రాడేలో అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఇక్కడ చూడొచ్చు ఇదనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ అని వస్తుంది, చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 812 రూపాయలకి అయితే ప్రజెంట్కి అయితే స్టాక్ మార్కెట్ అయితే నిలబడింది. సో మండే రోజు ఏ విధంగా జరగవచ్చు అనే ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. నీకు ఎగ్జాంపుల్గా ఆప్షన్స్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అప్ సైడ్ పోతే కాల్ సైడు, కిందికి పోతే పుట్ సైడ్ అనమాట. ఈ ఆప్షన్లో మాత్రమే గుర్తుంచుకోండి. ఇంట్రాడేలో మాత్రమే ఏమంటే బయ్యింగ్, సెల్లింగ్ అని ఉంటుంది ఇంట్రాడే. దీంట్లో వచ్చేసి ఆప్షన్స్లో ఏముంటుంది, కాల్ సైడ్ అంటే అప్ సైడ్ అంటే కాల్ సైడు, పుట్ సైడ్ అంటే సెల్లింగ్కి వెళ్ళి అంటే పుట్ సైడ్ అనమాట, పిఈ. ఓకే, సిఈ. ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ కాల్ ప్రైస్, ఇది కాల్ ప్రైస్ అనమాట. ఇక్కడ వచ్చేసి పుట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి నేను మండే రోజు వచ్చేసి మా ఎస్బీఐ వచ్చేసి కాల్ సైడ్ పోతుందని ఇక్కడ చూడవచ్చు. మనకి కాల్కి వెళ్ళిపోతుంది అంటే మామూలుగా మండే కాబట్టి మనకి సాటర్డే, సండే 2 రోజు హాలిడేస్ ఉంది కాబట్టి నా ఎగ్జాంపుల్ అట్లా 2 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్రజెంట్ ఉన్న స్ట్రైక్ వచ్చేసి 810 స్ట్రైక్ అయితే తీసుకోకూడదు అనమాట, 800 అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇది 17 రూపాయలు అనేది ఉందన్నమాట, 17 రూపాయలు అయితే ఉందన్నమాట. దీన్ని బై చేయాలంటే మనకి ఇప్పుడు చూడొచ్చు, మనకి దీనిపైన ఒక లాట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఎస్బీఐ లాట్ చూసుకుంటే మనకి క్వాలిటీ చూడొచ్చు, 700 షేర్లు మనం మ్యాక్సిమం కొనాలన్నమాట. 1-2 అయితే రాదనమాట. ఒక లాట్కి వచ్చేసి 750 షేర్లు అనమాట. ఓకే, ఇవి ఏ విధంగా ఉంది. తర్వాత చూడొచ్చు మనము దీంట్లో వచ్చేసి మనకి ఎంత పడుతుంది అనేది కూడా చూపిస్తాం మీకు. ఉదాహరణకు వచ్చేసి నేను ఇక్కడ 18 రూపాయలు అనేది కొడుతున్నా. ఇక్కడ 13,530 రూపాయలు ఉంటే ఇది మనం కొనవచ్చు అనమాట. కొన్న తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 750 షేర్లు మనం 18 రూపాయలకు కొంటే 13,530 రూపాయలు అనమాట మన ఇన్వెస్ట్మెంటు. బట్ మనం 1350 రూపాయలు పెడితే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ 750 షేర్లు మాత్రమే. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం పెంచుకోవచ్చు అనమాట లాట్లు. ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం ఒక రౌండ్కి వచ్చేసి 750 అనమాట. చూడొచ్చు మనకి ఇప్పుడు 9,000 షేర్లు చూసుకుంటే మనకి 1,62,000 అనమాట. క్యాజువల్గా చెప్తున్నా.
ఎవరికైనా ఎక్కువ బిగ్ అమౌంట్ ఉంటే ఈ విధంగా ఆప్షన్స్ పైన ఆడొచ్చు. ఈ ఆప్షన్ పైన కూడా ఎందుకు చెప్తున్నా అంటే దీని ఎక్స్పైరీ డేట్ చూసుకుంటే మనకి చూడొచ్చు, ప్రతి స్టాక్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట, మంత్లీ ఎక్స్పైరీ. మనకి డిసెంబర్ 26లో ఈ కాంట్రాక్ట్ అనేది అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఆడుకోవచ్చు. యాక్చువల్ అంటే ఇది 17 రూపాయలు అనేది ఉండదు అనమాట, ఎందుకంటే ఇప్పుడు 26 అనేది దగ్గరలో ఉందన్నమాట. ఈరోజు 21 కదా, 26 దగ్గరలో ఉంది కాబట్టి మనకి ప్రీమియం అనేది తగ్గుతుంటుంది అనమాట. కాబట్టి ఈరోజు 900 షేర్లు కాబట్టి మనకి 1,62,000 వచ్చింది. సో ఉదాహరణకు వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 1,62,000 పెట్టారనుకుందాం. ఓకే, మనకి ఎన్ని పాయింట్లు వస్తుంది, ఎట్ట పెరగాలి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఓకే, సారీ, చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తా. ఓకే, ఆప్షన్స్లో మనకు వచ్చేసి 18 రూపాయలు, మనం 800 స్ట్రైక్ తీసుకున్నాం, 17 రూపాయలది స్ట్రైక్ అయితే తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ బయ్యింగ్ మీద ఫ్లాగ్ చేద్దాం. అంటే మనం మండే రోజు కాల్ సైడ్ పోతుంది అంటే బయ్యింగ్ అనమాట. ఒకవేళ పుట్ సైడ్ కింది సైడ్ పోతుంది అంటే అవతల చెప్ప పుట్ సైడ్ అనమాట. ఓకే, పుట్ సైడ్కి కాల్ సైడ్కి డిఫరెన్స్ అనేది చెప్తా. ముందు వచ్చేసి ఇప్పుడు దీన్ని చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్టాక్ ఇది చార్ట్ అనమాట. సో మనం వచ్చేసి 17 రూపాయల కొనుక్కుంటే మనకి ఎంతవరకు అప్ సైడ్ వెళ్తుంది అనే చిన్న డౌట్ ఉంటుంది, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, నేను చార్ట్ని ఒక లెక్క ప్రకారం చేసుకుంటా. ఓకే, చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి మనం 18 రూపాయల కాడ. ఓకే, ఇప్పుడు 18 రూపాయల కాడ మనం కొన్నాం అనుకున్నాం. ఓకే, 18 రూపాయల కాడ మనం కొన్నాము, మనం 1,62,000 పెట్టామనుకున్నాం ఉదాహరణకు వచ్చేసి. అంటే 9,000 షేర్లు. ఇది ఒక్కొక్క పాయింట్కి కనీసం అంటే 9,000 ప్రాఫిట్ వస్తుందన్నమాట. 9,000 షేర్లు కొన్నాం కాబట్టి 9,000 ప్రాఫిట్. అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఒక పాయింట్, ఈ లైన్ అనేది ఒక పాయింట్ అలా మూవ్ అవ్వదు. ఒక్క పాయింట్కి 9,000, అలా ఎన్ని పాయింట్లు వెళ్తే పైకి అన్ని 9,000 వస్తాయి. ఒకవేళ మనకు ఉల్టా ఆపోజిట్ వెళ్ళింది అనుకోండి, ఓకే, కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 9,000 మైనస్ అవుతాయి. ఓకేనా, చాలామంది వచ్చేసి ఏమంటున్నారంటే, చాలామంది అన్నా నేను 1,62,000 పెట్టినా అనుకో 1,62,000 మైనస్ అవుతావా అంటే కావన్నమాట. ఎలా అవుతాయంటే ఒకసారి మనం టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. టాప్ లాస్ అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడదాం. ఉదాహరణకు వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 18 రూపాయల కాడ మనం తీసుకున్నాం అనుకోండి. మనం 18 రూపాయల కాడ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం 18 రూపాయల కాడ మనము తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ 10 రూపీస్ కావచ్చు, మనకి ఇక్కడ ఒక 2-3 పాయింట్లు. అంటే ఉదాహరణకు వచ్చేసి మనం 1,62,000 పెట్టినాం కాబట్టి ఒక పాయింట్ పెరిగితే 9,000, ఒక పాయింట్ కిందికి వస్తే 9,000 మైనస్. సో మనం 1,62,000 పెట్టినప్పుడు మనం 20,000 నుంచి 25,000 లాస్ అని పెట్టుకోవాలి. అంటే టాప్ లాస్ అనేది ఇక్కడే పెట్టుకోవచ్చు. ఉదాహరణకు వచ్చేసి 18 పాయింట్ ఉంటే మనం ఇక్కడ కనీసం అంటే ఒక పాయింట్ అనమాట, అంతే. జస్ట్ ఒక పాయింట్ అని కాదు, 18 ఉంది కదా, 18లో మనం 25,000 వరకు మనం టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తా. దీంట్లో వచ్చేసి షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నా, లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ఈడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, ఇది టార్గెట్ అనుకుందాం. ఒక ఎక్సలెంట్ అనమాట. మీకు టాప్ లాస్ ఎట్లా పెట్టాలనేది చెప్తా. ఇది టాప్ లాస్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకి టాప్ లాస్ వచ్చేసి మనకి ఇక్కడ 10.18 అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఎంత, ఇక్కడ 750 రూపాయలు అని చూపిస్తుంది క్యాజువల్గా ఒక మ్యాక్సిమం. కాబట్టి మనం ఇక్కడ 20,000 వరకు, అంటే మనం 1,62,000 పెట్టినాం కాబట్టి మనకి 20,000 వరకు అయితే లాస్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే క్యాండిల్ అలా వెళ్తుంది అనుకోండి, పైకి వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడే కానీ రివర్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మనం 1,62,000 పెడితే 1,62,000 మైనస్ పడవు. దాంట్లో 1,62,000లో మ్యాక్సిమం 20,000 కట్ అయిపోతాయి. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ వస్తే, ఆపోజిట్ డైరెక్షన్ రాకుండా ఉంటే మనకి అలా పెరుగుతుంటుంది. కాబట్టి మన టాప్ లాస్ని ఏం చేయవచ్చు అంటే పెంచుకుంటూ పోవచ్చు అనమాట. ఈ టాప్ లాస్ ఉంది కదా, దీన్ని ఇలా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. అలా పెంచుకుంటూ పోయినప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మన ప్రాఫిట్ వచ్చినట్టే అనమాట. ఒకవేళ ఉదాహరణకు వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకోండి, టాప్ లాస్ హిట్ అయిపోతుంది, అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉంటామన్నమాట. సో అలా కాకుండా మనం ఇది ఇక్కడనే పెట్టేసి చూసుకుంటూ, ఒకవేళ అది ఇక్కడ పోయినా కూడా మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అలా ఎగ్జిట్ కాకుండా అలా పెట్టినాం అనుకోండి, అది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ టార్గెట్ రీచ్ అయ్యి మళ్ళీ ఉల్టా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ కాకుండా మళ్ళీ మైనస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే
ఇప్పుడు బాగా గమనించండి, మీకు ఉదాహరణకు వచ్చేసి ఒకటి చూపిస్తా. ఓకే, చూడొచ్చు. నీకు 5 minutes క్యాండిల్, యా ఓకే, ఇక్కడ చూడొచ్చు. బాగా గమనించండి. ఉదాహరణకు వచ్చేసి మనం ఇక్కడ క్యాండిల్ వేసాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లారిటీగా. ఓకే, ఓకే, టాప్ లాస్ వచ్చేసి మనకి ఈ క్యాండిల్ అనమాట, క్యాండిల్ టు క్యాండిల్. ఓకే, ఇక్కడ టాప్ లాసు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి ఈ క్యాండిల్కు ఓకే, ఈ క్యాండిల్ అన్నమాట. ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చినది చెప్తా. చూడొచ్చు, టార్గెట్ 3 పాయింట్ వచ్చింది, టాప్ లాస్ వచ్చేసి మనకి 1 పాయింట్ అనమాట. 1 పాయింట్, 1 పాయింట్ అంటే 1 పాయింట్ కొంత తగ్గించుకోవచ్చు, బట్ 1 పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ టార్గెట్ పెద్దగా ఉందనుకోండి, టార్గెట్ బట్టి మనం టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఉదాహరణకు వచ్చేసి మనం ఇక్కడ దీన్ని పెంచుకుందాం. సారీ, ఓకే, టాప్ లాస్ అనేది మనం తగ్గించుకున్నాం కదా, ఇంత పెట్టేసుకుందాం. టార్గెట్ పెంచుదాం. ఓకే, టార్గెట్ వచ్చేసి ఈడ ఉంది. ఓకే, ఈ క్యాండిల్ అనుకుందాం, లేదు అంటే ఈ క్యాండిల్. ఓకే, ఓకే, ఈ క్యాండిల్ ఉంది కదా హై. ఇప్పుడు టాప్ లాస్ చూసుకుంటే మనకి 750 అంటే 1.5 మనకి లాస్ వస్తే, ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి మనకి 5 పాయింట్లు అనమాట. 5 పాయింట్లు అంటే 5 × 9 కొట్టండి, 5 × 9 45,000. మనకి కేవలం 45,000 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి మనకి ఎంత, 9,000 నుంచి 10-12,000 వరకు లాస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, ఇది మనకి లాస్ వస్తే 9,000 నుంచి 10,000, ప్రాఫిట్ వస్తే 45,000. ఎలా వస్తుంది అంటే మనం 9,000 పాయింట్లు, 9,000 స్టాక్స్ వేసాయి అనమాట, 9,000 షేర్లు. ఒక లాట్ వచ్చేసి 750,000, అక్కడ మనం 9,000 కొన్నాం కాబట్టి ఒక్కొక్క పాయింట్కి వచ్చేసి ఒక్క పాయింట్కి 9,000 పెరిగినప్పుడు 5 పాయింట్లకు లెక్కేసుకోండి. 5 × 9 45 అనమాట. 45,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఒక 10,000 అనేది లాస్ పెట్టుకోవాలి. అలా టాప్ లాస్ పెట్టుకోకుండా పెట్టినాం అనుకోండి, ఏమైందంటే ఒకసారి చూడండి, ఇలా వెళ్ళి కొంచెం బాగా గమనించినారా, ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందో అంతకి డబుల్ మనకి రెడ్ క్యాండిల్ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రాఫిట్ లేదు, లాస్ లేదన్నమాట. మన ఎగ్జిట్ కాకుండా ఉంటే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, ఈ వరకు టార్గెట్ పెట్టినాం, మనకు వచ్చేసింది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అలా కాకుండా అలా పెట్టినప్పుడు ఏమైందంటే ఎమ్మనే మళ్ళీ సెల్లర్ అనేది ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఇక్కడ టాప్ లాస్ హిట్ అయిందనమాట. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అలా కాకుండా మనం వెయిట్ చేసినాం అనుకోండి, మనకి టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మనకి 10,000 లాస్ అనమాట. ఓకే, అలా అనమాట. అది ప్లానింగ్ అనమాట, ఇది జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ మాత్రమే. బట్ లైవ్లో మాత్రం ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్పాను అనమాట. అందుకే లైవ్లో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 18 రూపాయల కాడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్కి పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది అనుకుందాం, టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద పెట్టుకుందాం. ఒకవేళ టార్గెట్ పెట్టుకుంటే వీటి వరకు వస్తామంట. ఎంత, 8 పాయింట్లు, టార్గెట్ 1 పాయింట్. 8 పాయింట్లు అని పెడుతున్నావు, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అది మనం 8 పాయింట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 మనం ఎక్కువ లాట్లు వేసినప్పుడు ఎక్కువ హోల్డ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే చాలా రిస్కీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్ పోయినప్పుడు మనకి లాస్ కూడా అలాగే ఉంటుంది, ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుంది. ఇది కేవలం మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఆప్షన్స్లో ఏ విధంగా ఆడొచ్చు, తర్వాత ఏ విధంగా టాప్ లాస్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ మ్యాప్ అనేది వేసాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి హై అనేది ఎంతవరకు పోతుంది, ఏం కథ ఎలా తెలుసుకోవచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు, ఇది లో. ఓకే, ఇది లో, ఈ లోని బ్రేక్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఉదాహరణకు వచ్చేసి నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఈ విధంగా మండే రోజు ఈ వరకు ఎక్స్ప్లెయిన్గా రావచ్చు. ఓకే, మండే రోజు అనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది కాబట్టి ఆ విధంగా అయితే వస్తుంది. ఒకటేసారి రాకుండా అలా 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 దానికి టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. అది మన ఎక్స్ప్లెయిన్ అవుతున్నాం అనమాట. మన తక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ హోల్డ్ చేసుకోవచ్చు,
ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి ఓన్లీ 2-3 పాయింట్లకే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. 2-3 పాయింట్లకే ఎగ్జిట్ కావచ్చు అంటే మనము మీకు ఎగ్జాంపుల్గా వచ్చేసి చెప్పాను కదా ఇందాక, మనం వచ్చేసి ఇప్పుడు 9,000 పాయింట్లు కొన్నాం అనుకోండి, 9,000 షేర్లు ఇంటూ 5 పాయింట్లు పెడితే 45,000 వరకు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ 750 షేర్లు కొన్నాం అనుకుందాం ఉదాహరణకి, దీనికి వచ్చేసి ఇన్వెస్ట్మెంటు, దీనికి వచ్చేసి మనం ఇక్కడ 1,62,000 ఓకే దీంట్లో పెడితే మనకి 5 పాయింట్లు పెరిగినప్పుడు ఇది ప్రాఫిట్ అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ప్రాఫిట్ అనమాట. ఓకే, ఒకవేళ 750 షేర్లు పెడితే మనకి ఇది 4 పాయింట్లు పెరిగింది అనుకోండి. ఓకే, 7, 4, 28, 3,200 వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇది ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 12,170 రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఇది కేవలం 1 లాట్. ఇది కేవలం ప్రజెంట్ ఇది ఎక్కువ అనమాట. 9,000 అన్నప్పుడు 14, 28 ఓకే, ఇక్కడ 1,62,000 పెడితే మనకి 45,000 వచ్చింది అంటే 5 పాయింట్లకి. ఇక్కడ 1 లాట్ తీసుకుంటే మనకి 750, 4 పాయింట్లు పెడితే మనకి 3,200 వస్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంటు? 12,170 రూపాయలు మనకి. ఎలాగ చెప్తున్నా అంటే మీకు చూపిస్తాం మళ్ళీ ఒకసారి క్లారిటీగా. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ 17 రూపీస్ ఉందన్నమాట. ఓకే, ఒక లాట్ 17 రూపీస్ ఉంది. మనం ఒక లాట్ బై చేస్తే ఇక్కడ 70 రూపీస్ అంటే మనం 12,779 రూపాయలు అనమాట. 12,779 పెడితే మనకి 4 పాయింట్లు పెడితే 3,200. ఎలా కౌంటింగ్ చేయాలంటే దీన్ని బట్టి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్ని లాట్లు ఎన్ని షేర్లు ఉంటే అంత పాయింట్ బట్టి. ఒకవేళ అప్ సైడ్కి పోతే 700, ఒక పాయింట్ పెరిగితే 700 రూపాయలు ప్రాఫిట్లో ఉంటాం. ఒక పాయింట్ డౌన్ అయిందంటే మనకి 750 మైనస్లో ఉంటాం. ఓకేనా, ఆ విధంగా అనమాట. ఈ ఆప్షన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్లో ఇది మనకి ఎస్బీఐ అని కాదు, మనకి దండిగా ఉంటాయి అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ పాలసీ బజార్ కూడా ఉంది. సో ఇది కూడా ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ చైన్ ఒక్కొక్క స్టాక్ బట్టి దాని వాల్యూ బట్టి మనకి లాట్ అనేది ఉంటుంది. ఇందాక మనకి కాల్ సైడ్ 16 రూపాయలు ఉంది, ఇక్కడ చూస్తే మనకి 96 రూపాయలు ఉంది, 63 రూపాయలు ఉంది. సో దీని లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎంత వస్తుందంటే చెప్తా చూడండి. ఇది ఒక లాట్లో వచ్చేసి మనకి కేవలం 325 అనమాట. సో 96 రూపాయలు అయితే ప్రజెంట్ ఉంది కదా, మనకు 31,000 పెట్టాలి అనమాట. ఈ ఆప్షన్లో ఆడాలంటే ఒక్క లాట్ కొనాలంటే 32,000 కొనాలి. సపోజ్ వచ్చేసి మనకి 2 లాట్లు కొనాలంటే 62,000. ఒకవేళ 3 లాట్లు కొనాలంటే 90,000, 1,00,000 రూపాయలు పెట్టాలన్నమాట. సో 1,00,000 పెట్టినామంటే వోల్టాలిటీ కూడా ఆ విధంగా ఉంటుంది అన్నమాట. దీంట్లో వోల్టాలిటీ ఎలా ఉన్నది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇది మీకు ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కాల్ సైడ్ అనేది క్లిక్ చేస్తున్నా, మనకి చార్ట్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూడొచ్చు, మనకి ఇక్కడ చూడొచ్చు వోల్టాలిటీ అనేది పెద్ద క్యాండిల్ అనేది ఉంటుంది అన్నమాట. మనకి పెద్ద క్యాండిల్ ఉంటుంది కాబట్టి మనకి వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ప్లస్ అట్టే ఉంటుంది, మైనస్ కూడా అలానే ఉంటుంది. చూడొచ్చు, మనకి పెద్ద క్యాండిల్ ఉంటుంది. దీంట్లో పెద్ద మూవ్స్ ఉంటాయి అన్నమాట, పెద్ద మూవ్స్ వస్తాయి. ఓకే, నీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది కాదు, ఇది చూడొచ్చు. మనకి దీంట్లో పెద్ద మూవ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే రోజు వచ్చేసి 100 పాయింట్లు తగ్గడం, ఒకే రోజు వచ్చేసి 50 పాయింట్లు తగ్గడం. చూడొచ్చు, వన్ డేలో వచ్చేసి మనకి 52 పాయింట్లు అనేది పడింది అన్నమాట. పడిందంటే పుట్ సైడ్కి పోయిందని అర్థం అనమాట. చూడొచ్చు, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్తా చూడండి. ఎస్ ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి పడింది. ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అప్కి వెళ్ళింది. డే హై క్రాస్ చేసింది, ఇది డే హై క్రాస్ చేసింది, మరి డే లోకి వచ్చేసింది అన్నమాట. డే లో ఓకే, డే లోకి వచ్చేసింది అన్నమాట. డే లోకి రాలేదు, డే లోకి ఇలా వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ వచ్చినట్టే ఇది లెక్క అనమాట.
అలా పెరిగింది, అలా మళ్ళీ హైకి వెళ్ళింది, మళ్ళీ పడింది అనమాట. సో టోటల్గా వచ్చేసి మనకి 52 పాయింట్లు అనేది పడింది అనమాట. ఇప్పుడు ఫ్రైడే రోజు వచ్చేసి మనకి 52 పాయింట్స్. ఉదాహరణకు వచ్చి 52 పాయింట్స్ అంటే ఎంత అన్నట్టు, మనకు ఉదాహరణకు వచ్చేసి ఇందాక ఏమని చెప్పినాం 320 పాయింట్లు కదా. 320 పాయింట్లు అంటే మనకు 320 పాయింట్లు అంటే 320 పాయింట్లు 32,000 పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ 31,000 అనుకోండి ఎగ్జాంపుల్. ఇది అంటే ఆ రోజు ఒక్క రోజుల్లో మనం ఫుడ్ సైడ్ హోల్డ్ చేస్తే మనకి 52 పాయింట్లు అనేది తగ్గింది. సో 2,000 పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్ 31,000 పెడితే మనకి ప్రాఫిట్ వచ్చేసి మనకి 16,640 రూపాయలు. ఓకే, ఇది ప్రాఫిట్ అనమాట. ఇది మనం 52 పాయింట్ల వరకు హోల్డ్ చేస్తే, అలా కాకుండా మనం ఈ 31,000 కాకుండా మనం మ్యాక్సిమం 1 lakh అని అంటే డబ్బులు ఉన్న వాళ్ళు 1 lakh పెట్టుకున్నాం అనుకోండి, షార్ట్ కట్ అనమాట. మనకి 52 పాయింట్ రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు వచ్చేసి 1 lakh డివైడెడ్ బై మనకి ఎంత షేర్లు అయితే వస్తాయన్నమాట. 900 ఇంటూ ఒక 20 పాయింట్లకి వేసుకుందాం. ఓకే, మనకి 18,000 వరకు వస్తాయన్నమాట. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1,90,000 అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ 90,000 పెడితే ప్రాఫిట్ వచ్చేసి మనకి జస్ట్ ఇది కూడా మనకి ఎంత టైంలో వచ్చేసింది కూడా చెప్తాం మీకు. ఇన్వెస్ట్మెంట్ 90,000 పెడితే 900 షేర్లు 20 పాయింట్లకు మాత్రం మనకు 18,000 వస్తాయి. బట్ ఎంత టైంలో వచ్చిందో కూడా చూపిస్తాం మీకు. ఓకే, ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఓకే, ఒక్కటే ఒక పాయింట్ అనమాట, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, చూపిస్తా. ఇది అనుకుందాం, మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుందాం. ఇది అనుకుందాం, మనకు టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ మనం 1 lakh పెడుతున్నాం అంటే మనం ఎంత టాప్ లాస్ పెట్టచ్చు, మ్యాక్సిమం వచ్చేసి మనం ఓకే టాప్ లాస్ వచ్చేసి మనం మ్యాక్సిమం 1,00,000 పెడుతున్నాం అంటే 10,000 టాప్ లాస్ అనేది పెట్టాలి మ్యాక్సిమం. ఓకే, ఇది టాప్ లాస్ ఎందుకు పెట్టాలి అంటే ఎప్పుడైనా కానీ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు దీంట్లో స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మూలు వస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి మనం ఎంట్రీ ఇక్కడ తీసేసుకున్నాం, ఈ క్యాండిల్ నుంచి ఇలా ఎంట్రీ తీసేసుకున్నాం. మనకి ఎన్ని పాయింట్లు ఇచ్చిందని చెప్తా చూడండి. 48 పాయింట్లు ఇచ్చిందనమాట. మనం అనుకునేది ఎంత 20 పాయింట్స్. ఓకే, 20 పాయింట్స్ అంటే ఇంకా కింద దింపుదాం. 20 అంటే ఓన్లీ ఈ క్యాండిల్ లేదు. ఓకే, నాకు తెలిసి ఈ క్యాండిల్ మ్యాక్సిమం 20 పాయింట్లు అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్గా. మనం దీనికి రిస్క్ ఎంత ఉన్నాం, 10,000 అనుకున్నాం కదా, 750. రైట్, చూసుకోవచ్చు. ఒకే ఒక్క క్యాండిల్లో మనకి 1 lakh పెట్టింటే మనకి 18,000 వరకు వస్తుందన్నమాట. అంటే 18,000. జస్ట్ ఈ టైమింగ్ కూడా చూసుకొని ఈ క్యాండిల్ ఎన్ని గంటలకు వచ్చేసింది, ఎన్ని గంటలకు క్లోజ్ అయింది కూడా చూపిస్తా. చూడొచ్చు, మనకి కరెక్ట్ 2 గంటల క్యాండిల్ అనమాట. 2 గంటల క్యాండిల్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. బట్ నేనేమంటున్నా అంటే ఒకే ఒక క్యాండిల్లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే అదే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అనమాట. మనం బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది అనమాట. లెర్నింగ్ లేనిది ఎర్నింగ్ రాదంట. సో కాబట్టి ఖచ్చితంగా మరి స్టాక్ మార్కెట్ అనేది మనం నేర్చుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. బట్ నేర్చుకోకుండా మనం ఎవరినో చూసి వాడెవడో మా ఫ్రెండ్ 1 కోటి రూపాయలు సంపాదించినాడు షేర్ మార్కెట్కి వెళ్ళి మనం సంపాదిద్దామని చెప్పి వచ్చి అలా పోతే మాత్రం మొత్తం నాశనం అవుతారు. సో ఏదానికైనా స్కిల్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా నేర్చుకునే ఉద్దేశం ఉంటే నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చేయాలన్నమాట. అలా లేకుండా గాల్లో దీపంలాగా వచ్చేసి వాడు చెప్పినాడు వీడు చెప్పినాడు అని పోయినా అనుకోని మీ డబ్బులన్నీ లాస్ అయిపోతారు. తర్వాత మీరు చాలా బాధల్లో అప్పులలో వెళ్ళిపోతారు అన్నమాట. సో ఏదైనా కానీ మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటేనే ఏదైనా వస్తుందన్నమాట. సో ఆప్షన్స్లో ఆ విధంగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ నీకు నిఫ్టీ చెప్పాను కదా, నిఫ్టీ అండ్ సెన్సెక్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, దాంట్లో కూడా ఆడొచ్చు. అది ఎలా అనేది మీకు చెప్తా. ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ తీసుకున్న ఉదాహరణకు వచ్చేసి వీడియో లెంత్ ఎక్కువైనా కానీ పర్ఫెక్ట్గా అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది నిఫ్టీ. ఓకే, నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్. ఓకే, కాల్ సైడ్ పుట్ సైడ్ అనమాట.
కాల్ సైడ్ అంటే పైకి, పుట్ సైడ్ అంటే కిందికి. మనం ఒకే ఒక క్యాండిల్లో వెళ్ళొచ్చు, మనం ఒకే ఒక క్యాండిల్లో ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మనం ఆన్ పెట్టినాం కదా ఈడి వరకు ఉండాలన్నా అనేది రూల్ ఏముండదు. మన ప్రాఫిట్, మన టార్గెట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనకి ఎంత ప్రాఫిట్ రావాలి వచ్చేసేలా అంతే. ఓకే, సో అలాగా అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ కూడా చూపిస్తా. చాలామంది ఆప్షన్ చైన్లో కొన్ని తెలవు అనమాట. అవి ఏంటనేది చెప్తా చూడండి. ఎక్కడే కానీ బాగా గమనించండి. ఇక్కడ చూడండి 1 2 3 4. ఓకే, ఈ 4 మెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 మెంబర్స్లో మనం కాల్ సైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ 319 నుంచి 386 నుంచి 286 నుంచి 252 ఈ విధంగా మనం పైకి పోతుందని వేయాలి స్ట్రైక్లు అనమాట. సో చాలామంది అలా కాకుండా ఇక్కడ చూడొచ్చు మనకి 94 ఉంది, ఇక్కడ 319 రూపాయలు ఉంది, ఎందుకు తక్కువ అని చెప్పి ఇది వేసినా అనుకో, ఇది అవుట్ ఆఫ్ మనీ. అవుట్ ఆఫ్ మనీ అంటే మీకు ఎంత ఇది ఒకవేళ ఇది మూవ్ వచ్చేసి మీకు 20 పాయింట్లు పెరిగినా అది 2 పాయింట్లు పెరుగుతుంది అన్నమాట. సో మైనస్ ఉంటుంది అన్నమాట, అది ఎప్పుడు వేయకూడదు అన్నమాట. పుట్ సైడ్ అంటే ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 ఈ 4 స్ట్రైక్లో ఏదైనా తీసుకోవచ్చు. పుట్ సైడ్ అంటే కిందికి వస్తుంది అంటే, అంతేగాని ఇక్కడ 149 ఉంది, 129 ఉంది, ఇది తీసుకోకూడదు అనమాట. ఇవి ఎప్పుడు తీసుకోవాలంటే ఎక్స్పైరీ డేట్ రోజు తీసుకోవాలి. ఎక్స్పైరీ డే ఎప్పుడుంది చూడొచ్చు, డిసెంబర్ 26వ తారీఖు ఉంది. డిసెంబర్ 26వ తారీఖు మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అది అంతపైన లేకుండా ఇక్కడ 110 నుంచి 129 ఏ విధంగా తీసుకోవచ్చు. మరి అంతపైన లేకుండా మ్యాక్సిమం ఒక 2 స్ట్రైక్లు పైకి అయితే తీసుకోవచ్చు. అది ఎక్స్పైరీ రోజు మాత్రమే. మామూలు టైంలో అక్కడ తీసుకోకూడదు అన్నమాట. అక్కడ తీసుకోకూడదు. పుట్ సైడ్ కింద పడుతుంది అంటే 250 తీసుకోవచ్చు, 220 తీసుకోవచ్చు అంతే. తర్వాత నెక్స్ట్ అప్ సైడ్ పోతుంది అనుకుంటే 319, 286 తీసుకోవాలి. అలా కాకుండా చాలామంది వచ్చేసి ఇలా కిందికి ఇక్కడ చూడొచ్చు పుట్ సైడ్ వస్తుందని చాలామంది ఇట్లా అప్ సైడ్ పుట్ సైడ్ వస్తుంది అంటే ఈడ తీసుకుంటారు అనమాట. 59 రూపాయలు ఉంది, 42 రూపాయలు ఉంది, 36 రూపాయలు ఉంది కదా, ఈడ తీసుకుంటారు అనమాట. అది రావాలంటే ఎక్కడ చూడండి, అది రావాలంటే ఎక్స్పైరీ కూడా అయిపోతుంది అనమాట. సో కాబట్టి అవి తీసుకోకూడదు అనమాట. ఎంతసేపు ఉన్నా మీరు స్టాక్ పైన ఆప్షన్ ఆడేటప్పుడు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ విధంగా ఆడేటప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి 3 స్ట్రైక్ల పైకి తీసుకోవచ్చు, మ్యాక్సిమం 2-3 స్ట్రైక్ల పైకి తీసుకోవచ్చు. పుట్ సైడ్ అంటే మ్యాక్సిమం 2-3 స్ట్రైక్ల కిందికి తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, అంతకంటే తక్కువ తీసుకోకూడదు అనమాట. అలా తీసుకుంటేనే మనకు వోల్టాలిటీ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు కాల్ సైడ్ అంటే తెలుసుకున్నాం, పుట్ సైడ్ అంటే తెలుసుకున్నాం. ఇదంతా ఏమిటంటే అవుట్ ఆఫ్ మనీ. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ షెంపూ అనేది ఆ షెంపూ అనేది అవుట్ ఆఫ్ మనీ అనమాట. అది పనికి రాదు అని అర్థం అనమాట. ఓకేనా, ఓన్లీ ఎక్స్పైరీ రోజు మాత్రమే పనికి వస్తుంది. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం కాల్ సైడ్ పోతుందా ఫుట్ సైడ్ పోతుందా లైవ్లో ఎట్లా గమనించవచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు ఓఐ అని ఉంటుంది. ఓఐలో చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఓకే, ఏ స్ట్రైక్ మీద ఎంతమంది నిలవన్నారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ 13,584 మంది కాల్ సైడ్ ఉండరు. పుట్ సైడ్ ఎంతమంది ఉండరు, 1,13,686 మంది ఉండరు. దీన్ని బట్టి ఏమర్థమైంది?